తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలోని కస్తూరిబా కళాశాల నందు బాల్య వివాహాలపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు అధికారులు మీడియాతో మాట్లాడుతూ బాల్య వివాహరహిత ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దే విధంగా సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. ఆడపిల్లలు సైబర్ క్రైమ్కు ఎలా గురవుతున్నారు, వాటిని ఎలా ఎదుర్కోవాలి, బాల్య వివాహం జరుగుతున్నట్లు తెలిస్తే వెంటనే ఎవరికి సమాచారం అందించాలి, సంబంధిత అధికారుల ఫోన్ నెంబర్లను విద్యార్థులకు తెలియజేశారు. సమస్య వచ్చినప్పుడు మనోధైర్యంగా ఉండి వెంటనే తల్లిదండ్రులు గాని లేదా ఉపాధ్యాయులకు తెలియజేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉమెన్ చిల్డ్రన్స్ కోఆర్డినేటర్ ఏ కృష్ణమంజరి, సఖీ వన్ స్టాప్ సెంటర్ అడ్మినిస్ట్రేషన్ సి సుజాత, సిడిపిఓ శంషాద్ బేగం, ప్రాజెక్ట్ ఆఫీసర్ కె కల్పన, వెంకటగిరి సిఏ రమణ, ఉమెన్ ఎస్ఐ నవిత, స్కూల్ ప్రిన్సిపల్ షాహీనా బాను విద్యార్థులు పాల్గొన్నారు. ఒక సాంఘిక దురాచారం మరియు వారి కళలను సాకారం చేసుకునే అవకాశాలను దూరం చేస్తుంది. అందువల్ల నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను. బిలో 18 years చిల్డ్రన్ ఎక్కడన్నా సరే అబ్యూస్కి గురవుతున్నా, లేదు చైల్డ్ మ్యారేజెస్ చేసుకోవాల్సి వచ్చినా, లేదు ఇంకేదైనా కేసెస్ వచ్చినా కూడా మేము రియాక్ట్ అవుతూ ఉంటాము. వాళ్ళ వెల్ఫేర్ కోసము, వాళ్ళ డెవలప్మెంట్ కోసం, ఎంపవర్మెంట్ కోసము. ఈరోజు ఇక్కడ ఈ కస్తూర్బా గర్ల్స్ కాలేజ్ అండ్ స్కూల్లో ఐసిడిఎస్ వారు, కస్తూర్బా స్కూల్ వాళ్ళ సహకారంతో, పోలీస్ వారి సహకారంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మన ప్రధానమంత్రి మోడీ గారు ఈ 100 days ఒక క్యాంపెయిన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. చైల్డ్ మ్యారేజ్ రహిత, బాల్య వివాహ రహిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా మనము తీర్చిదిద్దడానికి మన ముఖ్యమంత్రి గారు దీన్ని ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. సో ప్రతి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లో ఎక్కడెక్కడ గ్యాదరింగ్స్ అయినా కూడా అంతా కూడా మేము పార్టిసిపేట్ చేసి వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు ఎటువంటి అబ్యూసెస్కి పిల్లలు గురవుతున్నారు, వాళ్ళు ఈ మొబైల్ దీని నుంచి, ఈ సోషల్ మీడియా నుంచి వాళ్ళని వాళ్ళు ఎలా కాపాడుకోవాలి, సైబర్ క్రైమ్కి వాళ్ళు ఎలా గురవుతున్నారు, ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. ఎక్కడన్నా కేసెస్ ఉంటే కూడా ఈ 1098కి మీరు కాల్ చేస్తే వెంటనే గవర్నమెంట్ నుంచి రెస్పాండ్ అయ్యి వాళ్ళని ప్రొటెక్ట్ చేయడం జరుగుతుంది. బాల్య వివాహాలు, మెయిన్ బాల్య వివాహాలు అనేది చాలా గ్రామాల్లో ఇప్పటికి కూడా జరుగుతూ ఉన్నాయి. దీన్ని ప్రోత్సహిస్తూ ఉన్నారు చాలామంది. అవి చాటుగా చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అందులో ఉన్నప్పుడు కానీ, లేదా ఏదన్నా దుబాయ్ కానీ, ఏదన్నా వేరే కంట్రీస్కి వెళ్ళినటువంటి వాళ్ళు కానీ, అలాగే తల్లిదండ్రులు లేనటువంటి పిల్లలు కానీ, అలాంటి వాళ్ళకి మేము అబ్జర్వ్ చేశాము. వాళ్ళని 16 సంవత్సరాలు 15 సంవత్సరాల వయసులోనే పెళ్ళిళ్ళు చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇది చట్టరీత్యా నేరం. అలాంటి చైల్డ్ మ్యారేజ్ చేయడానికి ప్రయత్నం చేసినా, దాన్ని అడ్డుకోకుండా ఆపినా, అలాంటి ఇరుపక్షాల వారికి అందరికి కూడా 2 సంవత్సరాల జైలు శిక్ష, అలాగే ₹1,00,000 జరిమానా వరకు కూడా విధించడానికి అవకాశం ఉంటుంది. ఎవరైనా సరే దీనికి సమాచారం కనుక మాకు సీక్రెట్గా అందజేసినట్టయితే దగ్గరలో ఉన్న పోలీసు వారికి ఖచ్చితంగా దీని మీద సిడిపిఓ వారు, అలాగే ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ వాళ్ళు కానీ, మేము పోలీసు కానీ, రెవెన్యూ కానీ అందరం కూడా ఇలాంటి చైల్డ్ మ్యారేజెస్ని ఆపడానికి గట్టిగా ప్రయత్నం చేస్తాం. ఈ ప్రోగ్రాంలో ఆడపిల్లలు అంటే ఏం తక్కువ కాదు. ఆడపిల్లలు లేనిది సమాజం యొక్క అభివృద్ధి లేదు. వాళ్ళ ఎదుగుదల ఉండాలంటే చదువు ముఖ్యము. ఎవరైనా సరే మోసం చేసినప్పుడు మీరు ఆత్మవిశ్వాసంతో ఎదుర్కోవాలి. ఏ సమస్యనైనా సరే దాచిపెడితే మీరే మోసపోతారు. అదే గనక మనం ఎవరికైనా సరే పోలీస్ వారికి కానీ, తల్లిదండ్రులకు కానీ, ఉపాధ్యాయులకు కానీ చెప్పినట్లయితే మీరు సేఫ్లో ఉంటారు. అదే ఏ విధంగా అయితే మీరు ఎక్కడ బాల్య వివాహం జరుగుతున్నా సరే, మీ ఫ్రెండ్కి చుట్టుపక్కల జరుగుతున్నా సరే, మీరు ఎవరికి చెప్పకుండా అయిపోయిన తర్వాత చెప్పడం కంటే, ఒక వారం రోజులు స్కూల్లో ఆగిపోయినా సరే వాళ్ళకి మీరు మెసేజ్ ఇచ్చినట్టయితే వాళ్ళకి సేవ్ చేస్తాము. ఎలా మీరు ఏ నెంబర్లకి మనం ఫోన్ కాల్ చేయాలి 1098కి, అలాగే పోలీస్కి, మహిళా శిశు సంక్షేమ శాఖలో ఉన్న సిడిపిఓస్కి ఎవరికైతే ఫోన్ చేయాలో ఆ విషయాల మీద అంతా అవేర్నెస్ చేయడం జరిగింది. ఈ ప్రతి ఒక్కరు కూడా
బాల్య వివాహం అంటే ఎలా ఉండాలి, చేసుకుంటే వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ సమాజంలో వాళ్ళ యొక్క వాల్యూ ఏ విధంగా ఉంటుంది, అలాగే చదువుకుంటే వాళ్ళ చదువు అనేది వాళ్ళని ఏ విధంగా ఒక ఉన్నత స్థానంలో పెడుతుంది అనే అన్ని విషయాల మీద ఈరోజు అందరూ మన పోలీస్ శాఖ వారు కానివ్వండి, మన జిల్లా నుంచి వచ్చిన అధికారులు కానివ్వండి, అందరూ ఈ బాలికలకు అవేర్నెస్ చేశారు. ఈ ముఖ్యంగా అవేర్నెస్ ప్రోగ్రామ్కి మనకు బాగా అవకాశం ఇచ్చినటువంటి మన ప్రిన్సిపాల్ మేడం గారికి మరీ మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక. పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం. ఆ రోజున ప్రతి అంగి, ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి. కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని, రాజసాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు. ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు. మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ లో 1+1 మగ్గం ఫోల్డ్ పట్టు శారీస్ 900, 1+1 సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ 2500, 1+1 సాముద్రిక పట్టు శారీస్ 3500, 3 కంచి పట్టు శారీస్ 4500, 3 సిల్వర్ జరీ పట్టు శారీస్ 5000, 1+1 డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీస్ 6000, పార్టీవేర్ డ్రెస్సెస్, క్రాప్ టాప్స్, 3 పీసెస్ డ్రెస్సెస్ మరియు డ్రెస్ మెటీరియల్ పై అప్ టు 30% వరకు స్పెషల్ డిస్కౌంట్. మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్, వివి మహల్ రోడ్, తిరుపతి. Finally, Lord, please subscribe to N3 TV.